దేశవ్యాప్తంగా మహిళలపై చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు చూస్తూ ఉన్నాం సార్. ఇవి ఇంకా పెరుగుతూ ఉన్నాయి కూడా. అంటే మనం చూసాం సార్ రీసెంట్గా తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా ఎన్కౌంటరే పరిష్కారమా అనే చర్చ వచ్చింది. అలాగే ఇప్పుడు బద్లాపూర్ ఘటనలో కూడా చిన్నారులపై బద్లాపూర్ పాఠశాలలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు అక్షయ్ సిందే పోలీస్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు సార్. సో దీని మీద నేరుగా తలపై ఎందుకు కాల్చారు అని చెప్పి పోలీసుల మీద కొన్ని అంటే బాంబే హైకోర్టు కూడా బద్లాపూర్ కాల్పులపై వ్యాఖ్యలు చేసింది. సో అంటే రేపిస్టులకు ఎన్కౌంటరే చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇదే పరిష్కారమా అంటే ఏం చెప్తారు సార్? అంటే మరి కోర్టులు ఎందుకప్పుడు ఇక కోర్టులే అవసరం లేదు కదా. ఇప్పుడు రేపిస్ట్ ఎన్కౌంటర్ చేయడం, నేరస్తుల్ని కాలు చేతులు తీసి పడేయడం, ఇది పరిష్కారం ఎప్పుడు కాదు. ఒకటి ఏంటంటే మొదలు ఇది పరిష్కారం అని చర్చించే ముందు అసలు దీనిపైన పాలిటిక్స్ చాలా విచిత్రంగా జరుగుతుంది. ఎప్పుడైతే బద్లాపూర్ ఎన్కౌంటర్ జరిగిందో బీజేపీ అసలు ఎవరికి సంబంధం లేని పోస్టర్లు వెళ్తాయి. సో ఆ పోస్టర్లలో బద్లాపూరా అంటే ప్రతీకారం పూర్తయింది, బద్లాపూర్ అనే ప్లేస్లో జరిగింది, దానికి బద్లాపూరా అని దేవేంద్ర ఫడ్నవీస్ ఫోటో, బీజేపీ నాయకుడు డిప్యూటీ సీఎం ఆయన గన్ పట్టుకొని ఉన్న ఫోటోని వేసి పెద్ద ఎత్తున పోస్టర్లు వెళ్తాయి. అంటే ఏంటి, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉంటే ఇలాగే జరుగుతుంది అని, దాని మీద ఎవరి పేరు లేదు అంటే అది బీజేపీ వాళ్ళే పెట్టారని క్లియర్గా అర్థమవుతుంది దేవేంద్ర ఫడ్నవీస్. ఇక బీజేపీ వాళ్ళు ఏం పెట్టారు చూడండి, మహావికాస్ అగాది ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన ప్రభుత్వం ఉంటే ఇలా న్యాయం సత్వరం జరిగేదా అని వాళ్ళు ప్రశ్నించారు. ఇక ఏక్నాథ్ షిందే వర్గపు శివసేన వాళ్ళు ఏక్నాథ్ షిందే ఫోటో వేసి ధరం వీర్ మా ముఖ్యమంత్రి అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం. సో ధరం వీరు బద్లాపూరా తర్వాత సంజయ్ రావత్ శివసేన నాయకుడు అసలు ప్రజలు అభ్యంతరం ఏం లేదు వాడిని ఎన్కౌంటర్ చేసినందుకు, కానీ అలా ఎలా ఎన్కౌంటర్ అవుతాడో వాడే పోలీసుల మీద కాల్పులు జరిపితే ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యం కాదా అని వాళ్ళ ప్రశ్న. అంటే ఒక రేప్ అండ్ ఒక ఎన్కౌంటర్ పైన ఏ పార్టీ ఆ పార్టీ తనకు కావలసిన రీతిలో అన్వయించుకుంటూ ప్రయోజనం పొందుతున్నారంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని కూడా ఏ స్థాయిలో మనం పొలిటిసైజ్ చేశామని. సో నిజమే అక్షయ్ సిందే అంటే వాడు ఒక స్వీపర్. సో ఆ స్కూల్లో నార్మల్ స్వీపర్ కనుక నువ్వు చేశావు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పెద్ద మంత్రి కొడుకు అత్యాచారం చేస్తాడు, మీరు ఎన్కౌంటర్ చేయగలరా? ఓ ప్రముఖులు చేస్తారు, పేర్లు అవసరం లేదు కానీ మనం చర్చలు చూస్తున్నాం కదా, చాలా ప్రముఖుడు పలుకుబడి సమాజంలో చాలా గుర్తింపు ఉండి పెద్దలతో కనెక్షన్స్ ఉన్నవాడు చేశాడని ఆరోపణలు వస్తుంటాయి. మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా? మనం ప్రత్యూష సినిమా యాక్టర్ కేసు చూసాం, ఇప్పటివరకు ఏమైందో కూడా ఎవరికి తెలియదు న్యాయం జరిగిందా అని. ఇలా ప్రముఖుల పిల్లలు, డబ్బున్న వాళ్ళు, సమాజంలో పెద్దలు, రాజకీయ వ్యాపార పారిశ్రామిక ప్రముఖుల పిల్లలు అత్యాచారం చేస్తే వాళ్ళను ఎన్కౌంటర్ చేయగలవా? సింపుల్ క్వశ్చన్. చేయగలిగానని చెప్పమనండి. ఎన్కౌంటర్ నిజం. అప్పుడు ఎన్కౌంటర్ కనీసం మంచో చెడో తర్వాత సంగతి, సమన్వయం అయితే జరిగింది, ఎవరికైనా మంచిదే అని. ఇది అందువల్ల అది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏమవుతుందంటే, చాలా సందర్భాల్లో మనకు ఒక నిందితులు అని అప్పుడున్న ఎవిడెన్స్ని బట్టి అనుకుంటాం, నిందితుడు అని క్లియర్గా పలానా వాడే అని అనిపిస్తుంది. కానీ ఏడాదికో రెండేళ్లకో వీలు కాదు నిందితుడు. ఇప్పుడు హైదరాబాద్ మక్కా మసీద్ ఘటనలో కూడా జరిగింది. వెంటనే పలానా వాళ్ళు నిందితులని కొంతమంది అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల తర్వాత కోర్టే వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించింది. వాళ్ళది కాదు, వాళ్ళు అనుకున్నామని. మరి ఆ 2 ఏళ్ల ముందు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తుంటే ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు సాధారణంగా అప్పుడు చూస్తున్న ఎవిడెన్స్, కళ్ళ ముందున్న ఎవిడెన్స్ చూస్తే 100% వీడియో చేశారన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ దాని వెనకాల మనకు విచారణ చేస్తే తప్ప తెలియదు. సో విచారణ చేసిన తర్వాత ఇతను కాదు అన్నాం అనుకోండి, ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత నువ్వు కనీసం విడుదల చేయగలవు. మన పేపర్లలో చూస్తుంటారు చూడండి, 10 ఏళ్ల తర్వాత నిర్దోషి అని తేలింది అని. అంటే వాళ్ళ జీవితమే నాశనం, ప్రాణమే పోయింది కదా, మళ్ళీ తెలియవు కదా. సత్యంబాబు కేసు మనం చూసాం. సో కనీసం 10 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాడు, ఇప్పుడు అది కూడా లేదు కదా. అందువల్ల మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏది కూడా 100% వీడే దోషి అని చెప్పగలమా? అయితే మరి ప్రజలు ఎందుకు దీన్ని సమర్థిస్తున్నారు?
సో పెద్ద ఎత్తున మహారాష్ట్రలో బదలాపూర్ ఘటనకు అనుకూలంగా ప్రజలు రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్లో దిశ విషయంలో కూడా ప్రజలు రియాక్ట్ అయ్యారు. ప్రజలు రియాక్ట్ కావడం న్యాయం. ఎందుకు న్యాయం? ఈవెన్ ఆ పోలీస్ అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో ఆ ఘటన చూసిన తర్వాత భరించలేరండి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉపన్యాసాలు ఇస్తాం, కానీ ఆ ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసరు కొన్నిసార్లు రాజకీయ నాయకత్వం తమకు ఇది పొలిటికల్గా డ్యామేజ్ జరుగుతుంది, చర్యలు తీసుకుంటలేరని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా బదలాపూర్లో కూడా అదే ఆరోపణలు ప్రతిపక్షాలు చేశారు. స్కూల్ యజమాని బీజేపీ అతను, అందుకే ఏమి తీసుకుంటలేరు అని. ఇల్లోనే మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే ఒక వ్యక్తి చేసే తప్పును వెంటనే పార్టీలకు నాయకత్వానికి ఆపాదిస్తాం. ఇప్పుడు ఆ స్కూల్ యజమాని నిజమే బీజేపీ అనుకుందాం, ఏం బీజేపీ ఆదేశించిందా వాడిని పరిమాణ పని చేయమని? మన బీజేపీకి ఎట్లా అంటగడుతుంది దాన్ని? ఆ యజమాని ఆ నేరం చేసినాక అతను తప్పించుకోవడానికి బీజేపీ సహకరించింది అనుకో, ఖచ్చితంగా బీజేపీని ప్రశ్నించాలి. కానీ ఆ యజమాని బీజేపీ అనేంత మాత్రాన తప్పంతా బీజేపీ చేసినట్టు ఎట్లవుతుంది? ఏ రాజకీయ పార్టీ అని అత్యాచారం చేయమని చెప్తుంది తమ కార్యకర్తలకు. కానీ రాజకీయాలు అలా ఉండదు. ఓ వాడు బీజేపీ చూడండి అని చెప్పి మొదలుపెట్టారు. సో సమస్య యజమాని బీజేపీ అయినందుకు బీజేపీని తప్పు పట్టకూడదు. ఆ యజమానిని కాపాడేందుకు ఏమన్నా బీజేపీ చేసింది అనుకోండి, అప్పుడు తప్పు పట్టాలి. కానీ అంత రాజకీయాల్లో అంత ఔచిత్యము అంత విచక్షణ ఉండదు కదా. తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రత్యర్థుల సంగతి తేల్చడమే కదా. సో అందువల్ల రాజకీయ నాయకత్వం చర్యలు తీసుకోవడం లేదు అని తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కొన్నిసార్లు వ్యక్తమవుతుంది. అప్పుడు రాజకీయ నాయకత్వమే శాంక్షన్ ఇవ్వచ్చు, లేపేడని కనీసం మాకు పొలిటికల్గా ఇది ఒక తలనొప్పిగా ఉంది అని. కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఒక పోలీసు కూడా మనిషే కదా, అతనికి కూడా పిల్లలు ఉంటారు. సో ఆ దుర్మార్గం చూసిన తర్వాత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. నేను మీకు భరించలేని పరిస్థితి ఉంటుంది. ఇంత అన్యాయం చేసిండు వీడు కనుక తప్పించుకుంటే ఇంకా నలుగురికి చేస్తారు. అసలు వీడు తప్పించుకోవద్దు. ఏమైతే కోర్టుకు పోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కేసు నడుస్తుంది. ఈ లోపల బెయిల్ మీద వస్తాడు, పెరోల్ మీద వస్తాడు. సత్ప్రవర్తన చేత విడుదలవుతాడు. బిల్కిస్ బాను కేసులో 20-30 అనేక మంది పైన సామూహిక అత్యాచారం చేసి, గర్భవతి అయిన బిల్కిస్ బాను పైన సామూహిక గ్యాంగ్ రేప్ చేసి ఆమె 3 ఏళ్ల బిడ్డను చంపిన వాడు సత్ప్రవర్తన పేరిటి వద్ద విడుదల కాలేదా? మనం చూసాం కదా బిల్కిస్ బాను కేసులో. సత్ప్రవర్తన పేరిటి విడుదలయ్యారు, సత్ప్రవర్తన. సో ఆ రకంగా ఉంటుంది మన వ్యవస్థ. సో అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ పోలీస్ అధికారికి కాన్షియన్స్ ఉన్న పోలీస్ అధికారి కదా, మనిషి కదా. అరే అమ్మ వీడు బయటికి పోతే ఈ వ్యవస్థ వీడికి శిక్ష విధించదు, ఏమన్నా కానీ నా మీద కేసైనా కానీ వీడి సంగతి తెలిచేస్తా అనేటువంటి ఆ భయంకరమైన భావోద్వేగంలో కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. లేదు కొన్ని సందర్భాల్లో నేను ఇంతమంది చెప్పినట్టు రాజకీయ నాయకత్వ ఆదేశాల పైన కూడా చేయొచ్చు. ప్రజలు కూడా దీన్ని ఎందుకు హర్షిస్తారు? ఇక్కడే కదా వరంగల్లో యాసిడ్ దాడి విషయంలో కూడా అప్పుడు సజ్జనార్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ కూడా జరిగింది. మీకు 4 ఎన్కౌంటర్ అయ్యారు. అక్కడ కూడా ఇదే సమస్య. యాసిడ్ పోసిన వాడు దాని వెనకాల కూర్చున్నాడు. వెనకాల కూర్చున్నాడు నిజంగా ఈ క్రైమ్లో భాగమా తెలియదు మనకు. ఇప్పుడు యాసిడ్ పట్టుకొని వాడు వెళ్తుంటే అరే నేను పలానా అమ్మాయి మీద యాసిడ్ పోస్తున్నా నువ్వు కూడా ఎక్కడా అని అన్నాడా? లేదా వాడు వెళ్తుంటే లిఫ్ట్ ఇస్తుండని వీడు ఎక్కిండా? వాడు అక్కడ ఉన్నాడు. ఎస్ నిజమే, క్రైమ్ చేసిన వాడితో ఆ సమయంలో ఉన్నాడు. ఆ క్రైమ్ చేసిన వాడితో సమయానికి ఉంటున్నాం. మనం వంతో కలిసిపోతుంటాం. వాడు పలానా క్రైమ్ చేయబోతున్నాడు మనకు ఎలా తెలుస్తుందండి? వాడు యాసిడ్ తీసి ఇంకోరి మీద పోయబోతున్నాడు మనకు ఎలా తెలుస్తుంది? అప్పుడు ఏమంటారు చూడండి, నాగేశ్వర్ పక్కనే ఉన్నాడు, నాగేశ్వర్ ఫ్రెండ్ వాడు ఇద్దరు కలిసిపోయిన అంటాడు. నాకేం సంబంధం లేదు, వాడు ఆ పని చేస్తానో తెలియదు కూడా తెలియదు. రాజకీయ నాయకుల క్రిమినల్స్ ఫోటోలు వస్తుంటాయి చూడు, ఆ రాజకీయ నాయకులతో సెల్ఫీ తీసుకున్నాడు చూడు, వాడే ఇంకో పలానా నాయకులతో సెల్ఫీ ఉంది సీఎంతో అంటారు. సీఎంతో సెల్ఫీ అయింది. ఇప్పుడు నాతో కూడా 100 మంది సెల్ఫీలు తీసుకుంటారు. వాడు రేపు ఏమైనా నేరం చెప్తే నేను బాధ్యత అవుతానా? సో అందువల్ల వ్యవస్థలో ప్రజల్లో కూడా ఏ భావన ఉంటుందంటే ఈ కేసు తేలదు. ఎందుకంటే సత్వర న్యాయం దొరకకపోవడం వల్ల ప్రజలు ఈ ఇన్స్టాంట్ జస్టిస్ను కోరుకుంటారు. అంటే సత్వర న్యాయం దొరికితే ఇన్స్టాంట్ జస్టిస్ ఎప్పుడు కోరుకోరు. సత్వర న్యాయం అంటే స్పీడీ జస్టిస్కి అవకాశం లేదు. అసలు జస్టిసే దొరుకుతుందో లేదో తెలియదు. సో అనేక రకాల పలుకుబడులు పనిచేస్తుంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ దొరకాలి, అల్టిమేట్గా ఎవిడెన్స్ దొరకాలి కదా. సో అందువల్ల ఏం చేస్తారు, ఈ లోపల ఎన్కౌంటర్ చేసేస్తే నిజంగానే ఇప్పుడు ఉదాహరణకు బెంగాల్లో అటు సంజయ్ రాయ్ కనుక ఎన్కౌంటర్ అయ్యి ఉంటే ఈ స్థాయిలో నీకు నిరసనలు వచ్చేదే కాదు మమతా బెనర్జీ ప్రభుత్వానికి. అందువల్ల రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తాయి, లేపడే ఇంత పని అయిపోతుంది, కనీసం నాకు ఇంత పెద్ద తలనొప్పి ఉండదు అని. అందువల్ల ఒక క్రూరమైన నేరం జరిగి బదలాపూర్ ఇన్సిడెంట్ ఏంది, ఒక 2 చిన్నారులు 3 సంవత్సరాల బిడ్డలండి. అన్యాయం చూడు, వాడు ఎంత ఉన్నాడు ఆ ప్లేస్లో మనమున్నా వీడు బతకద్దు, ఇంత అన్యాయమా, ఈ సంగతి తేల్చాల్సిందే అనే భావన కలుగుతుంది. మనుషులం కదా, ఆపుకోలేం కదా.
కానీ న్యాయ వ్యవస్థ ఏంటంటే అలా చేయడం వల్ల 99 సందర్భాల్లో న్యాయమే జరిగిన ఒక్క సందర్భంలోనైనా నిర్దోషి అనవసరంగా బలయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మన చట్టం ఏం చెప్తుందంటే ఒకవేళ 99 నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిజాయితీ పరునికి శిక్ష పడకూడదు అని మన చట్టం చెప్తుంది. తప్పించుకోవాలని కోరుకోం మనం, కానీ అనవసరంగా తప్పు చేయని వాడికి శిక్ష పడే ప్రమాదం ఉంటుంది. అది జరగద్దు. అది జరగద్దు అంటే పరిష్కారం ఏంటి? సత్వర న్యాయమే. కానీ అన్ఫార్చునేట్లీ ఇలా కోర్టుల కేసులు పెండింగు, అది తేలదు, ఏళ్ళ తరబడి తేలదు. మరి ప్రజలు ఏం చేయాలి? ప్రజలు స్పీడీ జస్టిస్ కోరుకుంటున్న ప్రజలకు స్పీడీ జస్టిస్ లభించకపోయే వరకు ఇలాంటి ఇన్స్టాంట్ జస్టిస్ వారికి ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి బలమైన కోరిక. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు చూడండి, బలమైన కోరిక. అందుకే మీరు చూడండి, ఎన్కౌంటర్ చేసిన పోలీసుల మీద కేసు పెడితే సమాజంలో చాలా వ్యతిరేకత వస్తుంది. ఏంటి వాళ్ళు మంచి పని చేశారని చెప్పి ప్రజలు వాళ్ళు తీసుకెళ్ళి బొకేలు ఇస్తారు. అందువల్ల ఇది వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఎందుకు ఈ ఎన్కౌంటర్ చేయడం కరెక్టా కాదా అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని నమ్మిన ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటారు. కానీ చట్టం వాళ్ళని శిక్షించడం లేదు. అలాంటప్పుడు సమాజం ఏం కోరుకుంటుంది? చట్టం శిక్షించడం లేదు కనుక ఈ రకంగానే శిక్ష పడాలి. కానీ అది పరిష్కారం ఎప్పుడూ కాదు. ఎందుకు కాదు అంటే ఎక్కడో ఒక చోట అన్యాయంగా ఒక అమాయకుడు బలయ్యే ప్రమాదం అయితే ఉంటుంది.